కృష్ణ. ఆత్మీయ సహోదరి మరి సంధ్యమ్మ గారి కుటుంబంతో కలిసి దేవుని మాటలను నెమరు వేసుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు కనుక కాసేపు దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభ మాటలు ఏవైతే సహోదరుడు రాజన్న చదివి వినిపించాడో, ప్రభువు దయాళుడని మీరు ఒక్కసారి చదువుతారు సిస్టర్. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. సో మనము ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క వాక్య సారాన్ని రుచి చూసాము అనటానికి నిదర్శనం ఏమిటి అంటే, కింద చెప్పిన అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉండవు. అవి మనలో ఉన్నాయి అంటే ప్రభు యొక్క రుచిని మనం తెలుసుకోలేదు. సింపుల్ థింగ్. ఇక్కడ చెప్పబడిన మాటల సారం అదే కనిపిస్తుంది కదా మనకి. సో ఈ రుచి చూడటం అంటే ఏమిటి, ఆ తర్వాత విషయాలు కూడా మనం చూస్తే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మనం కొత్తగా జన్మించిన శిశువులు అంటాం. సో ఇది మనం ఆత్మ సంబంధంగా మనం అప్లై చేసుకుంటే ప్రభువులోకి కొత్తగా వచ్చిన వారు, రైట్. కొత్తగా జన్మించే శిశువులు అంటే ఫిజికల్గా తల్లి గర్భం నుండి వచ్చిన వారి గురించి కాదు, కానీ ఈ ప్రస్తావన విశ్వాస సంబంధమైన జీవితంలో ఎవరైతే కొత్తగా ప్రవేశించారో వారు ఎలా ఉన్నారట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి పాల వంటి వాక్యాన్ని ఏం చేయాలట, వాళ్ళు ఆపేక్షించాలి, కోరుకోవాలి, తీసుకోవాలి అని చెప్పేసి. నిజముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచే విధానంలో ఒక కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఆయన వాడతాడు. ఎంత యాప్ట్గా ఉంటాయంటే, చిన్నపిల్లలు పాలు తాగుతారు. ఇక్కడ ప్రభు ఏం దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, కొత్తగా జన్మించిన శిశువులు ఏం కోరుకోమంటున్నాడు ఆయన, దేవుని వాక్యమైనటువంటి పాలని, అది నిర్మలమైనటువంటి పాలని మీరు కోరుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో దీన్ని జాగ్రత్తగా గమనిస్తే దీని ఎదుగుదల ఎలా ఉంటుంది. శిశువు పుట్టాడు, పుట్టిన తర్వాత పాలు తాపుతారు తల్లులు. సో ఈ పాలు తాపిన తర్వాత ఒక సర్టన్ స్టేజ్ వచ్చేటప్పటికీ ఆహారం మారుస్తారు. మెల్లిమెల్లిగా కాస్త బలమైనటువంటి ఆహారాన్ని పెడుతూ ఆ బిడ్డ ఎదగటానికి దోహదపడతారు. సేమ్ అలాగే బైబిల్లోని దేవుని వాక్యం కూడా ఆహారముతో, కొన్ని భౌతిక సంబంధమైన వస్తువులతో పోల్చబడింది. ఎందుకు పోల్చబడింది, అది దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాక్యాన్ని దేనితో పోల్చాడు దేవుడు, పాలతో పోల్చాడు. వాక్యాన్ని పాలతో పోల్చాడు, నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలతో పోల్చాడు. శిశువులని ఎవరంటే కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతా ఉన్నారో ఆ జీవితం, వాళ్ళని శిశువులుగా పోల్చారు. సో పాలు అనేది ఒక ఆహారం. సో ఇక్కడ స్పష్టంగా డైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది వాక్యాన్ని ఒక ఆహారంతో పోల్చాడు అని చెప్పేసి. ఈ యొక్క విధానంలో ఇంకా ఆహారంతో కాకుండా ఆహారంతో పోల్చాడు, ఇంకా ఏ వస్తువులతో పోల్చాడు, దాని వెనుకున్న అర్థం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. చాలమ్మా. సో ఇక్కడ పౌల్ గారు హెబ్రీలకి రాస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు కాలాన్ని బట్టి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని లైవ్లో ఒకసారి మనకు ఆపాదించుకుందాం. నేను జస్ట్ ఉదాహరణకు మాత్రమే అర్థం కావడానికి. సో మీరు కాలాన్ని బట్టి చూస్తే అంటే మీరు ఎప్పటి నుంచో దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు కదా. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి, యాక్చువల్గా మీరు ఉండాల్సిన స్టేజ్ ఏంటి, బోధకులుగా ఉండవలసిన వారుగా, అంటే వాక్య సారం ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు గ్రహించిన వారుగా మీరు ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు, చదవండి సిస్టర్.
కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మరలా మీకు ఏం చేయాల్సి వస్తా ఉంది? మూల పాఠాలు, గ్రౌండ్ లెవెల్ ఏవైతే బోధ ఉంటుందో, పునాది సంబంధమైన బోధ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తూ ఉంది, మళ్ళీ మళ్ళీ మీకు బోధించాల్సి వస్తూ ఉంది. కానీ వాస్తవంగా మీరు ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నారు, ఎప్పటి నుంచో ప్రభువులో ఉన్నారు, ఎప్పటి నుంచో వాక్యం తెలుసుకుంటున్నారు. మీరు ఎలా ఉండాలి? ఇప్పటికీ పాలు కాదు మీకు కావాల్సింది, సింపుల్ థింగ్. మనకు డైరెక్ట్ అర్థం కావటానికి ఒక చిన్న బిడ్డ, 5 నెలల బిడ్డ, 6 నెలల బిడ్డ పాలు తాగుతుంది, 1 year పాలు తాగుతుంది. అలా పెరుగుతూ 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 వచ్చి 5 సంవత్సరాలు అయింది, పాలు తాగుతుందా? పాలు తాగుతూనే ఉంది అంటే అర్థం ఏమిటి? ఆ బిడ్డలో ఏదో లోపం ఉంది, రైట్? సో అలాగే దేవుని వాక్య సంబంధమైన విషయంలో కూడా మీరు ఈ పాటికి ఎంతో ఎదుగుండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? ఇంకా మూల పాఠాలే మీకు చెప్పాల్సి వస్తూ ఉంది. ఆ మూల పాఠాలు ఏంటిమ్మా? ఆ కింద ఉంటుంది నెక్స్ట్ అధ్యాయం స్టార్టింగ్లో. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీషములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. పునాది, ఇంతకుముందు చదివిన పై వచనాల్లో మూల పాఠములు అనేటువంటి పదప్రయోగం ఏదైతే పౌలు గారు చేశారో దానికి ఈ కింద ఏమంటున్నాడు? పునాది, పునాది సంబంధమైన బోధ. అంటే పునాది సంబంధమైన బోధలు ఏంటంటే మృతుల పునరుత్థానము, హస్త నిక్షేపణము, బాప్తిస్వము, నిత్యమైన తీర్పు. ఇవన్నీ ఏ సంబంధమైన బోధలు? పునాది. సో ఈ బోధలు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మీరు ఇంకా ఏంటి పాలు తాగుతున్నారు అని అర్థం. దీన్ని మనం ఆత్మ సంబంధమైన అర్థంలో మనం తీసుకోవాలి అంటే మనం జాగ్రత్తగా మన చుట్టుపక్కల ఎంతోమందిని, మన ఫ్యామిలీస్లో ఎంతోమందిని గమనిస్తూ ఉంటాం. ఏమిటి అంటే మన ఇళ్లల్లో కానీ, మన చుట్టుపక్కల మన బంధువుల్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ చర్చికి పోతూనే ఉంటాం. సంవత్సరాలు తరబడి చర్చికి పోతూనే ఉంటాం. చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చర్చికి నా జీవితానికి సంబంధం ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. సో అలా అంటే మన అలవాట్లు మనవే, మన దురాలోచనలు మనవే, మన దుర్వ్యాపారాలు మనవే. అంటే చర్చ్లో విన్న మాటకి మన పర్సనల్ లైఫ్కి అసలు సంబంధమే ఉండదు. కానీ వాస్తవంగా ఏమిటి? మనం పాలు తాగుతున్నట్టు బిడ్డ ఎదగాలి. పాలు తాగే స్టేజ్ నుండి అన్నం తినే స్టేజ్ దగ్గర ఎదగాలి. మాంసం తినే, ఆ ముక్కలు తినే స్టేజ్కి ఎదిగి అరగాయించుకునే శక్తి రావాలి ఆ బిడ్డకి ఎదుగుతుంది అంటే. సో ఇప్పుడు చర్చిలో వాళ్ళు తింటున్నది ఏమిటి? వాక్యానుసారంగా వాక్యం దేంతో పోల్చబడింది? పాలతో, ఆహారంతో పోల్చబడింది. సో చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహారం తింటున్నారనే కదా అర్థం. మరి ఆహారం తింటున్నారు అంటే అది జీర్ణమైన తర్వాత వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా మారిపోవాలి మెల్లిమెల్లిగా. బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో ఒక మనిషి కూడా ప్రవర్తన ఏమవ్వాలి? మారాలి. ఆహారం తింటున్న కొద్దీ ఆహారం తింటూనే ఉన్నాడు కానీ ప్రవర్తన మారట్ల, రోగం ఉంది. బిడ్డ విషయంలో కూడా అంతే కదా. చిన్న బిడ్డ ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎదుగుతున్న కొద్దీ పాలే తాగుతుందంటే బిడ్డలో రోగం ఉందంటే డాక్టర్. అలాగే ఆత్మ సంబంధంగా చర్చికి సంవత్సరాలు వెళ్తున్నాము, సరే చర్చికి కూడా పక్కన పెట్టేస్తే సహవాసంలో సంవత్సరాలు ఉంటూ ఉన్నాము, వాక్యం సంవత్సరాలు ధ్యానిస్తూ ఉన్నాము, ఇంకా చెప్పాలంటే వాక్యం సంవత్సరాలు చెబుతూ ఉన్నాము, కానీ క్యారెక్టర్లో మార్పు లేదు అంటే ఖచ్చితంగా ఆడిలో ఏదో రోగం ఉంది. ఆహారం డైజెస్ట్ అవ్వటకపోవటమో సంథింగ్, లేదా ఇచ్చే ఆహారం ఫీడింగ్ ఏదైతే ఉందో రాంగ్గా ఉండటమో ఏదో లోపం ఉంది అనేది జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఇది ఎందుకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనం కూడా ఇప్పుడు ఏం తింటా ఉన్నాము? ఆత్మ సంబంధమైన ఆహారం తింటా ఉన్నాం. సో మనం తింటున్న కొద్దీ మనం ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఏదో ఆహారం ఇస్తున్నాడు మనకి, ఇచ్చిన తర్వాత మనలో ఒక రియలైజేషన్. సో నేను ఆహారం తింటున్నా కదా, తిన్న తర్వాత నాలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా ఏమైనా రోగం ఉందా? సింపుల్ థింగ్. ఇదేంటి ఫిజికల్ రోగం కాదు, బయటికి కనిపించే రోగం కాదు, మానసిక సంబంధమైన రోగాలు అన్నమాట. అవి వెళ్ళిపోవాలి. ఈ మందు పడే కొద్దీ అదేమవ్వాలి? వెళ్ళిపోవాలి. పోలేదు అంటే ఇచ్చే ఫీడింగ్లో ప్రాబ్లం లేదా తినటంలో ప్రాబ్లం ఉంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చూడండి, అలా ఉండకపోతే ఎలా ఉంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
మొదటి 3 వచనంలో. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీకు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చూసారా, మీరు అప్పట్లో మిమ్మల్ని నేను దేంతో పెంచాను? అన్నంతో పెంచలేకపోయాను. మీ పరిస్థితిని బట్టి నేను అన్నం పెట్టలేకపోయాను, మీకంటే బలమైన ఆహారము మీకు ఇవ్వలేకపోయాను, పాలే మీకు ఇస్తూ వచ్చాను. మీరు ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధమైన మనుషులుగా మీరు లేరు, కానీ మీలో ఏమున్నాయట? అసూయ, దూషణ, కలహము, ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. అంటే ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటే ఏమైపోయింది? అది అలవాటు పడిపోయింది బాడీ, రైట్? అంటే నేను పాలు తాగుతున్నాను, అవి నాకు పని చేయాలనేటువంటి స్పృహ కూడా లేకుండా బాడీ అలవాటు పడిపోయి, అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే జస్ట్ వాక్యం వినటం కానీ, వాక్యం చెప్పటం కానీ, చర్చికి వెళ్ళటం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా ఏమైపోయి ఒక ఆచార వ్యవహార సంబంధమైన విషయాలుగా మారిపోయి, స్పష్టంగా మొహమాటం లేకుండా మాట్లాడాలి అంటే మార్నింగ్ ఎలా మనం కాలకృత్యాలు తీర్చుకోవటం అన్నది ఎలా మన స్పృహ లేకుండా మనం జరిగించేస్తామో అలాగా ఇవాళ చెప్పాలి అంటే దేవుని వాక్య సంబంధమైన విషయాలు కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వెళ్తున్నామా, వస్తున్నామా, వింటున్నామా, చెప్తున్నామా అన్నది పని చేయట్లేదు. అది ఆ పని చేయకపోవటం వల్ల ఏమవుతా ఉంది? అసూయ నాలో ఉండకూడదు. యాక్చువల్గా ప్రభువుని నేను రుచి చూస్తే అసూయ అనేది నాలో ఉండకూడదు, దూషణ ఉండకూడదు, కళా సంబంధమైన స్వభావం నాలో ఉండకూడదు. అవి ఉన్నాయి, చర్చికి వెళ్తున్నాను, అవి నాలో ఉన్నాయి అంటే ఆహారం నేను సరిగా తీసుకోవట్లేదు, తీసుకున్న ఆహారము జీర్ణము అవ్వటం లేదు. సంథింగ్ దెర్ ఇస్ ఏ ప్రాబ్లం, అక్కడ ఏదో సమస్య ఉంది అన్నది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే సెల్ఫ్ స్కానింగ్ అంటే మామూలుగా మెడికల్ రిపోర్ట్ స్కాన్ చేస్తే ఏమొస్తుంది, మన బాడీలో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనకు అర్థమవుతుంది కదా. ఒక్కో దానికి ఒక రకమైన స్కాన్ ఉందనుకుంటాను. సో అలాగే వాక్యం అనేది ఏంటి? స్కానింగ్. సో ఇది వింటున్నప్పుడే నేను నిజంగా చెప్తున్నా, ఇది వింటున్నప్పుడే నేను ఆహారం తింటున్నా కదా, నాలో ఏమైనా కళా సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, నాలో ఏమైనా దూషణ సంబంధమైన మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానా, అసూయ ఏమైనా ఉందా ఎవరి పట్లనైనా అనేది మనకు వచ్చేసినప్పుడు ఈ వాక్యం ఏం చేయాలి? దాన్ని క్లీనప్ చేసేయాలి, ఆ రోగాన్ని తీసేయాలి. అప్పుడు ఆ పాల వంటి ఆహారం కానీ, బలమైన ఆహారం కానీ పని చేసినట్లు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఆహారముతో పోల్చబడడం సముచితమా కాదా? ఖచ్చితంగా సమంజసమే. సముచితమైన విధిలోనే ఆయన ఈ మాట వాడాడనేది స్పష్టమైనటువంటి అంశం. సో ఇక్కడ ఆహారాన్ని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఇక వేరే భౌతిక సంబంధమైన వస్తువుతో దేంతో పోల్చాడని అనేది చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలకు కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇలా పనిచేయాలి దేవుని వాక్యం. అక్కడ ఆహారం లాగా పనిచేయాలి. ఆహారం ఎలా పనిచేస్తుందో దేవుని వాక్యం కూడా అలాగే పనిచేయాలి. ఆంతర్య పురుషుడు అంటే మన లోపల విశ్వాస సంబంధమైన జీవితం ఏదైతే ఉందో అది ఆహారం ద్వారా బలపరచబడాలి. అలాగే ఇక్కడ ఖడ్గము అంటే వాక్యం ఎలా పనిచేయాలి? మనకి ఖడ్గములాగా పనిచేయాలి. ఆ ఖడ్గం ఎలాంటిదంట? రెండంచుల పదునైనటువంటి ఖడ్గం. దీనికి సాధారణంగా చెప్పే మీనింగ్ ఏంటంటే రెండంచులు అన్నట్టు దానికి అర్థం ఏం చెప్తారు అంటే 2 రకాలుగా మాట్లాడతాడు దేవుడు అని చెప్పేసి. టు బీ ఫ్రాంక్, బైబిల్ కానీ దేవుడు 2 రకాలుగా మాట్లాడితే స్పష్టంగా చెప్తున్నా ఆయన దేవుడే కాదు. ద్వంద్వ వైఖరి ఉండే వ్యక్తి దేవుడే కాదు. సో 2 అంచులు అంటే ఏమిటంటే చెప్తున్న నన్నేం చేస్తుంది? కోస్తుంది. వింటున్న మిమ్మల్ని కోస్తుంది. చెప్తున్నావు కదరా పెద్ద పుడింగి లెక్కన, మరి నీ మైండ్ ఏమిటి అనేది నన్ను కూడా ఏం చేస్తుంది? దేవుని వాక్యము ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే వింటున్న మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఇలాగ 2 అంచుల బలమైన ఖడ్గంలాగా అది పనిచేయాలి దేవుని వాక్యం. ఇప్పుడు ఈ ఖడ్గం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
ఖడ్గాన్ని ఎలా వాడుతున్నారు అనేది, అసలు వాడుతున్నారా లేదా అనేది నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఖడ్గం అనేది వాస్తవంగా ఇదంతా మనం విన్నదంతా మైండ్ ఒక సైడ్ పెట్టేయండి ఫర్ ది సేక్ ఆఫ్ 1 minute, 1 నిమిషం కోసం. సో ఇప్పుడు ఖడ్గం అనేది యుద్ధ రంగంలో పనికొచ్చేది ఖడ్గం. చూడండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని చెప్పేసి అంటా ఉన్నాం కదా. సో దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారు? ఆత్మ ఖడ్గంతో పోల్చారు. సో ఈ ఆత్మ ఖడ్గాన్ని అసలు యాక్చువల్గా ఖడ్గాన్ని దేనికి వాడతాం? శత్రువుని ఎదిరించడానికి, శత్రువుల నుండి మనల్ని కాపాడుకోవటానికి, ఇంకాస్త అడుగు ముందుగా శత్రువుని చంపటానికి, రైట్? ఇలా మనం ఖడ్గం వాడతాం. సో ఈ ఖడ్గము ఈ వాడకం అనేది మనము చేస్తాం కదా. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నామమ్మా. యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఖడ్గం నా చేతిలో ఉంది, రైట్? సో ఇప్పుడు నేను శత్రువుని జయించగలనా లేదా? దాన్ని యూజ్ చేసే నేను అడిగానంటే డౌట్ పడతారు, ఏదో ఉంది దీని వెనకని. ఇది ఉంది, నేను మళ్ళీ అడుగుతున్నాను. సో ఖడ్గం నా చేతిలో ఉంది, నేను యుద్ధరంగంలో ఉన్నా, శత్రువుల్ని జయించగలనా లేదా? రైట్, సామర్థ్యాన్ని బట్టి, రైట్, సాధారణంగా ఓకే, సామర్థ్యాన్ని బట్టి. సో ఈ సామర్థ్యం అంటే ఏమిటి? ఆ ఖడ్గం ఎలా వాడాలో తెలిసి ఉండాలా. ఖడ్గం సంకలో ఉంది కదా అని చెప్పేసి యుద్ధానికి వెళ్తే ఏమైపోతాము? మరి ఈ ఖడ్గం కూడా ఎలా వాడాలో తెలియాలి కదా, అది కూడా చూద్దాం. ఖడ్గం వాడిన చాలామంది ఉన్నారు. మన రియల్ హీరో ఒక ఆయన కూడా దీంట్లో ఉన్నాడు, ఆయన చాలా బాగా వాడాడు ఖడ్గం. చూద్దాం అది కూడా. సో ఖడ్గం అనేది ఉంటే సరిపోదు. ఇప్పుడు కూడా ఈ ఖడ్గాన్ని ఏం చేస్తున్నారు చాలామంది? ఊట్లల్లో, వెళ్ళేటప్పుడు సంకలో, వెళ్ళిన తర్వాత చర్చి సొరుగులో, టేబుల్ సొరుగులో, రైట్? మనం ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. చాలామంది బైబిల్ని ఏం చేస్తారంట? కళలు రాకూడదని తల కింద పెట్టుకుంటారు కదా. కానీ బైబిల్ ఉండాల్సింది ఎక్కడ? తలగిడ కింద కాదు, తలలో బైబిల్. తలలో బైబిల్ ఉంటే దేన్నైనా జయించదు. తల కింద పెట్టుకుంటే ఏమీ అవ్వదు కదా. సో ఈ ఖడ్గం అలా తయారు చేశారు దాన్ని. కానీ ఇది ఎలాంటి ఖడ్గం? ఆత్మ ఖడ్గం. నీ ఆత్మ సంబంధమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఆత్మ సంబంధమైన శత్రువులు ఏవైతే ఉన్నారో, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ పైన మనం చదువుతాం కదా, ఎవరెవరితో మనం పోరాడుతున్నామని. ఈ పోరాటాన్ని జయించాలి అంటే నీ చేతిలో అట్ ద సేమ్ టైం నీ మనసులో ఉండాల్సింది ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గం. నువ్వు తప్పు చేస్తే నిన్ను వస్తుంది, ఎదుటోడు నిన్ను ప్రేరేపిస్తే కట్ చేస్తుంది. అలాంటి ఒక మంచి యూసేజ్ అన్నమాట ఖడ్గం అన్నది. సో యుద్ధంలో గెలవాలి అంటే ఈ ఖడ్గం ఉంటే సరిపోదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఆహారంతో దేవుని వాక్యం పోల్చబడడం ఎంత సముచితమైందో, అలాగే ఖడ్గము కూడా దేవుని వాక్యంతో పోల్చబడడం అంతే సముచితమైంది. ఎందుకంటే మనం యుద్ధమే కదా చేస్తున్నాం, ఆత్మ సంబంధమైన యుద్ధమే చేస్తున్నాం. మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో గెలవాలి అంటే ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం ఖచ్చితంగా మనకు ఉండాలి. అది ఎలా పనిచేస్తుంది? శత్రువు, ఫర్ ఎగ్జాంపుల్, శత్రువు వచ్చాడు, అంటే మన వీక్నెస్ చూసి, మనం ఎక్కడ పడిపోతామనే వీక్నెస్ చూసి శత్రువు ఏం చేస్తాడు? దాన్ని పాయింట్అవుట్ చేస్తాడు. నేను ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నానో అక్కడికి రాడాడు. నేను ఏ విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా పేదరికము, నాకు డబ్బుల సమస్యలు చాలా ఉన్నాయి, ఉన్నప్పుడు అన్యాయంగా డబ్బు సంపాదించే మార్గం ఒకటి నా ముందు పెడతాడు. అప్పుడు ఈ ఖడ్గం ఏం చేస్తుంది? అది అన్యాయంగా వచ్చే సొమ్ము అని నాకు ఖడ్గం హెచ్చరిస్తుంది. ఆ ఖడ్గమే నాకు లేకపోతే తప్పో ఒప్పో. ఇప్పుడు ఏమైపోయింది? నేను ఒక ఎగ్జాంపుల్ కూడా సిస్టర్స్కి, బ్రదర్స్కి ఒకసారి షేర్ చేసుకున్నా. నా క్లోజ్ ఫ్రెండ్ కమల్నాథ్ అని చెప్పేసి వేరే ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఆయన నాకు చెప్పిన విషయం అనమాట. అదేమిటి అంటే, అన్న నాకు అర్జెంటుగా 10,000 అవసరం వచ్చింది. 10,000 అవసరం వస్తే నేను వేరే అతనితో ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేసిన 5 minutesకే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు కావాలంటే వడ్డీకి ఇస్తానని చెప్పాడు. 20,000 వడ్డీకి ఇచ్చాడు. సో ఇది అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ఫోన్, ఆయన ప్రేయర్ చేయించుకుంది ఏమిటి అంటే, ఇక్కడ నేను విమర్శించట్లేదమ్మా, జస్ట్ ప్రాక్టికల్గా అర్థం అవడానికి చెప్తున్నాను. నేను చేసింది, ఈయన రిక్వెస్ట్ ఏంటంటే నాకు మగపిల్లాడు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అతనికి. సో ఓకే, మగపిల్లాడి కోసం నేను ప్రార్థన చేస్తా అన్నాడు, రైట్. ఆ తర్వాత పుట్టింది ఆడపిల్ల, అది పక్కన పెట్టేస్తే నా ఉద్దేశం ఏమిటంటే, దేవుడి దృష్టిలో మగ ఆడ తేడా ఉంటుందా? ఇక్కడ అడిగిన వాళ్ళందరికీ మగపిల్లలు ఇచ్చుకుంటా పోతే ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు అసలు ప్రపంచంలో? అసలు దేవునికి ఈ లింగభేదం ఏమిటి?
యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరూ కూడా దేవుడికి సమానంగా, అంటే ఇలాగ అయిపోయిందనమాట. సో అలా వాడటానికి ఖడ్గము కాదు మనకిచ్చింది. సో ఆత్మ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పదునుగా మనం ఏం చేసుకోవాలి, షార్పెన్ అవుతూ ఉండాలి ఖడ్గాన్ని వాడుకొని అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే చూడండి, ఇర్మియా గ్రంథము, ఆహారం చూసాము, ఖడ్గం చూసాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చాలమ్మా, దేవుని వాక్యము రెండుతో పోల్చబడింది కదా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం సిస్టర్. సో అగ్ని వంటిది కాదా, అగ్ని యొక్క పని ఏమిటి, కాల్చివేయడం కదా. సో ఆ కాల్చడం వల్ల ఏమొస్తుంది, నాశనం అయిపోతుంది, బూడిద మిగులుతుంది. అంటే అగ్ని దేనికి నిదర్శనంగా, సాధారణంగా నాశనం చేయడానికి నిదర్శనంగా. చూసారా, మన ఇంకేమైనా యూసేజ్ ఉందా అంటే మన హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే నెగిటివ్ ఏది ఉందో పుస్తకం దానికి దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. అంటే నా ఉద్దేశము కేవలం నాశనం చేయటమే కాకుండా ఇంకేమైనా ఉందా దాని యూసేజ్, ఆ యూసేజ్ కూడా ఉంది అగ్నితో కదా. పేతురుగా కుండలు కాల్చడానికి, కుమ్మరికి పనికి వస్తుంది. సో పేతురుగా రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, నశించిపోతున్న సువర్ణము దేని చేత పరీక్షకు నిలబడుతుంది, అగ్ని చేత కదా. సో ఇక్కడితో ఆగుంటే వేరుగా ఉండేది, కానీ తర్వాత దానికంటే, దేనికంటే, సువర్ణం కంటే, నశించిపోయేటువంటి ఆ సువర్ణము కంటే మన విశ్వాసం ఎలా ఉందంట, అమూల్యమైన విశ్వాసం. అంటే బంగారు కంటే మీలో ఉన్న విశ్వాసము ఇంకా విలువైంది. బంగారే ఆఫ్టర్ ఆల్ అగ్నిచేత పరీక్షలకు ఎదుర్కొని నిలబడి ఒక జ్యువెల్లాగా, ఒక ఆభరణంలాగా అది మారిపోతూ ఉంటే అంతకన్నా మెరుగైనటువంటి, అంతకన్నా విలువైనటువంటి మీ విశ్వాసము అంతకంటే ఏమవ్వాలి, పరీక్షలకి నిలబడి ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు కరెక్ట్గా బంగారు కంటే విలువైన ఆ విశ్వాసం అనేది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అగ్నితో కాల్చినప్పుడు అరే నాకు వేడిగా ఉందనాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, శద్రకు, మేషకు, అబేద్నెగో ఏమన్నారు, నా దేవుడు కాపాడినా ఓకే, కాపాడకపోయినా ఓకే అన్నారు. అగ్నిలో పడిపోయారు. ముగ్గురు ఉండాల్సిన వాళ్ళు ఎలా కనిపించారు, రాజుకి నలుగురుగా కనిపించారు. ఇది మనం అనుకోవచ్చు సిస్టర్, ఐ మీన్ అందరూ చెప్తున్నా అనుకోవచ్చు, వాళ్ళు చెప్తారండి అగ్నిలో పడితే కాలకి ఏమైపోతుందని. దాని రిజెంబ్లెన్స్ ఏమిటి అంటే, దాని ప్రతిబింబము ఏమిటి అంటే, ఇవాళ మనకేం చెప్తుంది అంటే, అగ్ని లాంటి శ్రమ నాకు రావచ్చు, వెంటనే బెంబేలు ఎత్తిపోకండి, వెంటనే హైరాణ పడకండి. దేవుడు ఇచ్చాడు కదా, నా విశ్వాసం ఏమవ్వాలట, కడగటానికి, శుద్ధి చేయబట్టానికి ఆయన ఏం చేస్తాడు, అగ్ని చేత ఆయన క్లీన్ చేస్తాడు. దాన్ని మన కోసం చేస్తాడు. మనం కాల్చబడుతున్నాము అనేది దానికోసం. సో శ్రమ వస్తూ ఉంది మనకు అంటే దాని అర్థం ఏమిటి, నన్ను దేవుడు ఎక్కడో శుద్ధి చేస్తూ ఉన్నాడు, నాలో ఏదో ఇంకా మైనస్ ఉంది, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దాన్ని క్లీనప్ చేస్తూ ఉన్నాడు, ఇంకా బలపరుస్తూ ఉన్నాడు అనేది మనం జాగ్రత్తగా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అలాగే బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. బండ దేనికి, ఐ మీన్ సుత్తె దేనికి వాడతాము, బండని మనకు కావాల్సిన షేప్కి తెచ్చుకోవడానికి వాడతాం కదా. చూడండి, పేతురు గారు రాసినటువంటి అదే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదివాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె, అండర్లైన్ చేసుకోండి, సజీవమైన రాళ్ల వలె, తర్వాత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు, కట్టబడుతూ ఉన్నారు. ఆహారం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారం తినాలి. సో ఖడ్గం చేత మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, శత్రువులను ఎదుర్కొనేటువంటి ఒక ధీటైనటువంటి విద్యను మనకు అందిస్తూ ఉన్నాడు కదా. అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో అగ్ని చూసుకున్నాం. తర్వాత సుత్తె దేనికి వాడతాం, మనం ఎలా ఉన్నామట, సజీవమైన రాళ్ళంగా ఉన్నాము. రాళ్ళంగా ఉండి ఎలా కట్టబడతా ఉన్నాము, ఆత్మ సంబంధమైన మందిరంగా
కట్టబడతా ఉన్నాం. మరి ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు ఒక రాయి, నేను ఒక రాయి, సిస్టర్ ఒక రాయి, అందరు కూడా ఒక్కొక్క రాయిగా ఉన్నాం కదా. ఆ రాయి కరెక్ట్ షేప్ ఉంటేనేగా, కరెక్ట్ షేప్ ఉంటే తీసుకెళ్ళి దేవుడు కూర్చోబెడతాడు. మరి షేప్కి రావాలంటే సుత్తి కావాలి కదా. ఆ సుత్తి ఏమిటి? దేవుని వాక్యం. ఈ రాయి అనేది అసలు ఒక షేప్లో లేదు. ఆ షేప్లో లేనప్పుడు ఏం చేస్తాడు? ఒక సైడ్ ఆ సుత్తి తీసుకొని అలా తీసేస్తాడు. అంటే మెల్లిమెల్లిగా షేప్కి తీసుకొస్తూ ఉంటాడు. ఆ షేప్కి తీసుకొచ్చే క్రమంలో మనకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. రాయికి దెబ్బ తగిలినట్టే. సజీవమైన రాళ్ళం కదా మనకు కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక షేప్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ షేప్కి తీసుకురావడానికి సుత్తెతో పోల్చబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాడతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆహారము, ఖడ్గము, అగ్ని, సుత్తె, ఈ యొక్క ఏ వస్తువులతో, భూ సంబంధమైన వస్తువులతో దేవుడు పోల్చాడు. ఇలాంటి ఉపయోగమే ఆయన ఇస్తూ ఉన్నాడు మనకనేది మనం చూస్తూ ఉన్నాం సోదరి సోదరులారా. అలాగే చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము తర్వాత ఏ వస్తువుతో పోల్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23, 24, 25 వచనములు. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చూసారా? సో ఇక్కడ 2 పోలికలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా వాక్యాన్ని విని జస్ట్ వినేసి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకొని వ్యక్తులు ఉంటారు కదా. మ్యాక్సిమం 99% అలాగే ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళని ఏదో పోలుస్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా అంటే, అద్దం ముందర తన ఫేస్ చూసుకుని పక్కకి వెళ్తూనే తన ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, మర్చిపోతాడు. కానీ నిజమైనటువంటి ఫాలోయర్ ఏం చేస్తాడు అంటే సంపూర్ణమైన నియమములో, ఒకసారి సిస్టర్, సంపూర్ణమైన నియమములో తేరి చూచి, చాలమ్మా, సంపూర్ణమైన నియమములో తేరి చూచి. దేవుని వాక్యం కనుక మనం కంప్లీట్గా ధ్యానించగలిగితే ఖచ్చితంగా, మామూలుగా ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, స్కానర్ అంటారు కదా, అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని స్కాన్ చేస్తుంది టోటల్గా. నా ఆత్మ సంబంధమైన జీవితం మీరు ఎవరికి తెలియకపోవచ్చు, తెలియదు. కానీ దేవుడికి మాత్రం దేవుని వాక్యం ద్వారా చూసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? 100% తెలిసిపోయి ఒక అద్దంలాగా నన్ను నేను చూసుకోగలుగుతాను. ఒక అద్దంలో కంప్లీట్ నా నగ్నంగా నా క్యారెక్టర్ని ఏం చేస్తాడు? దేవుడు నిలబెడతాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. ఎప్పుడు నాకు అర్థమవుతుంది? ఈ అద్దంలో నేను చూసుకోగలిగినప్పుడు. సంపూర్ణమైన నియమము, సంపూర్ణమైనటువంటి వాక్యం అనేటువంటి అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, వాక్యమైనటువంటి అద్దానికి నా క్యారెక్టర్ ఆపాదించినప్పుడు ఖచ్చితంగా ఫ్లాస్ ఏంటి, నాలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అన్నీ కూడా చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మ్యాక్సిమం అంటే ఎక్కువ మంది లేడీస్కి ఆపాదిస్తారు, కానీ ఈ కాలంలో జెంట్స్ కూడా అలాగే తయారైపోయారు. అద్దం ముందు నిలబడితే దాదాపు చాలాసేపు పక్కకి రామ్ కదా. ఎందుకు అంటే ఇక్కడ ఏమైనా సరిలేదేమో, పౌడర్ ఎక్కువ పడిందా, క్రీమ్ ఎక్కువ పడింది, ఇలా చూసుకుంటాం కదా. సేమ్ థింగ్ వాక్యంలో కూడా దేవుడికి దూరంగా నేను ఎక్కడున్నా, నా ఆత్మ సంబంధమైన ఆంతర్య పురుషుడు మేకప్ ఎలా ఉంది, ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని ఖచ్చితంగా మనం చూసుకోవాలంటే దేవుని వాక్యం అనేటువంటి అద్దములోనే మనం చూసుకోగలగాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ అద్దం గురించి మనం మాట్లాడుతున్నాము. అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనములు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనములు. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకనినొక్కడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. సో ఇక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? అక్షయమైన బీజము, విత్తనము. ఎలాంటి విత్తనం అది?
శాశ్వతమైనటువంటి విత్తనము, నాశనము లేనటువంటి వాక్యం అనేటువంటి విత్తనము ద్వారా నిజంగా మీరు జన్మించి ఉంటే మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి, ప్రేమించుకోండి, మిక్కుటముగా ప్రేమించుకోండి అని చెప్పి. ఇదేది పెదాల ప్రేమ గురించి దేవుడు మాట్లాడు. సో ఏంటి హిపోక్రసీ అంటాం కదా, వేషధారణ. ఎదురు వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, లోపల ఎలా ఉంటుంది, వేరేగా ఉంటుంది. అది కాదు, మనం ఆ సంబంధంలో కాదు. మనం వందనాలు సిస్టర్ అన్నామంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ సిస్టర్ని వందనాలు సిస్టర్ అనాలి, బ్రదర్ని కూడా అలాగే. ఆ పదం గురించి నేను మాట్లాడట్లే, సంపూర్ణంగా అలా ఒకరినొకరం ప్రేమింప బద్ధులమైన. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అక్షయమైన వాక్యము నుండి పుట్టిన వారమైతే సాధ్యమవుతుంది. ఆచారము నుండో ఇంకొక దాని నుండో పుట్టిన వారికి అది సాధ్యమే అవదు. ఈ యొక్క వాక్యాన్ని విత్తనముగా ఎందుకు పోల్చారంటే అది ఎలాంటి విత్తనము? అక్షయమైన విత్తనము. దీని నుంచి ఎవరమైతే పుడతామో ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలని మనం కలిగి ఉంటామనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. మళ్ళీ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో ఇంతకుముందు విత్తనాన్ని చూసాము, ఇప్పుడు ఎలా ఎలా పోలుస్తున్నాడు దేవుడు తన వాక్యాన్ని? దీపం. నా పాదములకు, నీ పాదములకు, నా పాదములకు, నీ వాక్యం నా పాదములకు దీపమును. నీ వాక్యము నా పాదములకు ఎలా ఉంది? దీపం లాగా ఉంది. ఎంత ఫస్ట్ చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అంటే భూ సంబంధమైన వస్తువులతో ఆయన పోల్చాడు అంటే ఎంత అద్భుతమైన ఒక సంబంధాన్ని ఆయన పెట్టాడు అక్కడ, ఎంత అద్భుతమైన వివరణ పెట్టాడు. సింపుల్ థింగ్. అంటే లైట్ లేదు, చీకటిగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు, దేని మీద కాలేస్తామో అర్థం కాదు. కానీ దేవుని వాక్యం అనేటువంటి దీపం మనకి ఎలా ఉంది? మన కాళ్ళకి వెలుగుగా ఉంది. కాళ్ళు అంటే మనం నడవటానికి ఉపయోగించేది. సో మనం ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉంది, ఆత్మ సంబంధమైన ప్రయాణం ఎటువైపు సాగుతూ ఉంది, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో ముళ్ళు ఎక్కడ ఉన్నాయి, సాతాను యొక్క కుయుక్తులు ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎలా అటాక్ చేస్తున్నాడు అనేది మనం గ్రహించాలి అంటే లైట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఏంటి ఆ లైట్ ఆత్మ సంబంధమైన జీవితానికి? దేవుని యొక్క వాక్యం. దావీదు గారు చెప్తున్నారు కదా, నీ వాక్యమే నా పాదములకి దీపమైంది అని చెప్తున్నారు. ఈ దీపాన్ని మనం పట్టుకొని మన పర్సనల్ లైఫ్ని, మన ఆత్మ సంబంధమైన లైఫ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చెక్ చేసుకోవడంలో కూడా ఒకసారి పొరపాటు పడతాం. చూద్దాం, ఆ విషయాన్ని కూడా భవిష్యత్తులో చూసుకుందాము. సో దీపముతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పోల్చడం జరిగింది. ఆ తర్వాత దేనితో పోల్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి. ఉదక స్నానమ్మా? వాక్యముతో ఉదక స్నానము చేత సంఘాన్ని ఏం చేశాడట? కలంకము ముడత లేకుండా క్లీన్ చేసి. నెక్స్ట్ నుంచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఓకే, దాన్ని ఇక్కడ మనకి నీళ్లు అనేటువంటి పదం మనకు అక్కడ కనిపించదు. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదివితే అర్థమవుతుంది. 25. Husbands, love your wives, even as Christ has also loved the church and gave himself for it, okay, that he might sacrifice and cleanse it with the washing of water by the word. It with the washing of water. తెలుగులో నీళ్ళు అన్న పదము లేదు. ఉదక స్నానం అంటే మనకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో క్లియర్గా ఏమన్నారు? దేంతో వాష్ చేస్తూ ఉన్నాడు? వాటర్. వాక్యం అనేటువంటి వాటర్ చేత, నీళ్ళు వాక్యం అనేటువంటి ఆ యొక్క నీళ్ళ చేత ఏం చేస్తూ ఉన్నాడు? పూర్తిగా శుభ్రం చేస్తూ ఉన్నాడు, ఎటువంటి కలంకము ఎటువంటి ముడత లేకుండా కదా. సో ఇప్పుడు నాలో కలంకము ముడత ఉంది అంటే నా ప్రభుతో నేను క్లీన్ చేయించుకోవడానికి సిద్ధంగా లేను. దేంతో క్లీన్ చేస్తాడు ఆయన? ఆయన వచ్చి క్లీన్ చేయడు కదా ఫిజికల్గా. వాక్యం చేత, దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కంప్లీట్గా క్లీన్ చేస్తాడు. మనం పొద్దున సాయంకాలం స్నానం చేస్తాం శరీర మాలిన్యం పోగొట్టుకోవటానికి. మరి ఆత్మ సంబంధమైన మాలిన్యం పోగొట్టుకోవటానికి ఎన్నిసార్లు స్నానం చేస్తాం? స్నానం అంటే మీకు అర్థమైపోయింది. ఎన్నిసార్లు మనం స్నానం చేస్తున్నాం వాక్యంలో. సో ఇది కూడా ఇంపార్టెంట్ కదమ్మా.
ఇదే ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, ఇది కూడా ఇంపార్టెంట్ అన్నా. ఇదే ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఆ ఆరోగ్యం మనకి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం అనేటువంటి నీళ్ళ చేత మనం ఏమవ్వాలి, శుభ్రపరచబడుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకు లైఫ్లో ఒకసారి స్నానం చేసి అయిపోతుంది కదా, ఎందుకు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేస్తాం? మాలిన్యం అంటుతుంది కాబట్టి బాడీకి. మరి ఆత్మ సంబంధమైన దానికి మాలిన్యం అంటదా? మరి ఆత్మ సంబంధమైన స్నానం కూడా డైలీ ఎన్నిసార్లు చేయాలి? ఎప్పుడు స్నానం చేస్తూనే ఉండాలి అని అమ్మ. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఏం చేయాలి, స్నానం చేస్తున్నట్టేనే ఈ శరీర సంబంధం మాలిన్యం పోగొట్టుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో ఆత్మ సంబంధమైన మాలిన్యం పోగొట్టుకోవడానికి అంతకన్నా 100 times ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఆత్మ సంబంధమైన క్లీన్నెస్ అనేది మనం కలిగి ఉండాలి. అందుకు ఉపయోగపడేది దేవుని యొక్క వాక్యము అన్నది ఇక్కడ మనం చూడగలుగుతాము. నీటితో పోల్చిన విధానం. నెక్స్ట్ మీకు కాస్త కోపం రావచ్చు కొంతమందికి, ఇక్కడ రాదనుకోండి, జనరల్గా అయితే రావచ్చు. కీర్తనల గ్రంథం 19:10 క్షమించండి, ఇక్కడైతే ఎవరికి రాదనుకుంటున్నా కోపము, ఆ వాక్యం చదివిన తర్వాత. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చూసారా, బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను. ఆయన మాటలు ఎలా ఉన్నాయట, కోరదగినవి, ఆపేక్షించదగినవి. సో మన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, ఈ ఇహలోక సంబంధమైన వాటికి కాదు, కానీ ఈ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికన్నా విలువైంది దేవుని యొక్క వాక్యము. ఈ మధ్య ఒక ప్రాస్పరిటీ గాస్పెల్లో భాగంగా ఒక మాట విన్నాను నేను. ఆయన అంటే స్టేజ్ ఎలా ఉందంటే జిగేల్ అని లేజర్ సెట్టింగ్స్ అన్నీ పెట్టారు. ఆయన మంచి సూట్ గట్రా వేసుకుని ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అనటానికి గుర్తే మీ ఒంటి మీద ఉన్న నగలంటాడు ఆయన. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తారు, మీరు ఆశీర్వదించబడ్డారు అనటానికి గుర్తే మీ ఒంటి మీద ఉన్న నగలు ప్రదర్శించండి విచ్చలవిడిగా అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏ స్థాయిలో మనము ఆలోచిస్తున్నాం దేవుని యొక్క వాక్యం గురించి. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, బాబు మేలిమి బంగారు కంటే నా మాటలు కోరదగినవి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు కదా. సో అలాంటి వాల్యూని మనం దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అంటే బంగారుతో పోల్చిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలమ్మా. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనబరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిర్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. మన ఆత్మకు ఈ నిరీక్షణ, దేవుడు ఏదైతే నిరీక్షణ మనకి ఇచ్చాడో అది ఎలా ఉందంట, స్థిరమైన ఒక నిరీక్షణ ఇచ్చాడు. అది కదలకుండా అటు ఇటు చెదిరిపోకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడు, మన ఆత్మకు లంగరు వలె. లంగరు అంటే యాంకర్ అంటారు కదా. యాంకర్ ట్యూబ్లైట్ మీరు చూస్తే మీకు ఆ గుర్తు ఉంటుంది. అంటే పోర్ట్లో ఓడరేవులో ఉన్నప్పుడు అది కదలకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఒక భారీ చైన్ లాంటి దాన్ని తీసుకొచ్చి ఒకదానికి ఇలా అతికి ఇట్లా కొక్కెంలాగా వేసేస్తారనమాట. అది లంగరు అంటారు. సో ఆ లంగరు లాగా దేవుని వాక్యం ఏం చేస్తుందంట, మనల్ని ఎక్కడికైనా కొట్టుకొని పోతున్నాం ఏం చేస్తుంది, ఆగు, లంగరు, యాంకర్ కదా. సో ఆ లంగరులాగా దేవుని యొక్క వాక్యం మనకి ఉపయోగపడుతుంది, మనం వాడట్లా అంతే. ఎక్కడికైనా ఈ సముద్రాన్ని లోకంతో పోల్చిన విషయము మనకు తెలుసు వాక్యంలో. సో ఈ సముద్రంలో ఈ నావ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది, ఎక్కడికి పోకుండా దేవుని వాక్యం అనేటువంటి లంగర్ ఏం చేస్తుంది, స్థిరంగా నిశ్చలంగా అది అలాగే దృఢంగా పట్టి నిలబెడుతుంది, మనం పడిపోకుండా తప్పిపోకుండా. సో అలా ఉండాలి అంటే మనం ఎప్పుడు యాంకర్కి తగులుకో ఉండాలి, అంటే దేవుని వాక్యానికి తగులుకోని ఉండాలి. అప్పుడు లంగర్ లాగా పనిచేస్తుంది. వాక్యానికి అసలు సంబంధమే లేదంటే లంగరు లేదు, ఇంకోటి లేదు. ఎలా పడితే అలాగా నా వెళ్ళిపోతుంది, ఎక్కడ మునుగుతుందో ఎక్కడ తేలుతుందో అసలు ఉండదు, లెక్కే ఉండదు దానికి. సో కాబట్టి దేవుని వాక్యము లంగరులాగా ఉపయోగపడుతుంది. సో దేవుని వాక్యం ఇన్ని రకాలుగా
ఆహారంలాగా, ఖడ్గంలాగా, అగ్నిలాగా, సుత్తెలాగా, విత్తనంలాగా, నీటిలాగా, లంగరులాగా, అద్దంలాగా ఇన్ని రకాలుగా దేవుని వాక్యం మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అలా ఉపయోగపడుతుంది మనకి. ఇది మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని నేను చివరిగా ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఇది మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఖడ్గం సంకలం ఉందని చెప్పేస్తే గెలుస్తామా? ఎలా వాడాలి దాన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి తన ఖడ్గాన్ని తీసుకొచ్చి పొడవబోతున్నాడు నన్ను. సో నా ఖడ్గం చేత నేను ఏం చేయాలి? దాన్ని నేను తప్పుకోవటమా, లేదా తప్పుకునే అవకాశం నా ఖడ్గం చేత దాన్ని దారి తెప్పించడమా చేయాలి. సో ఎదుటి వ్యక్తి కడుపులో పొడుస్తుంటే నేను ఖడ్గాన్ని ఇలా పెడితే పోతా, అంతే కదా. కాబట్టి ఏం చేయాలి? ఖడ్గాన్ని ఖచ్చితంగా ఎలా వాడాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులో నేను చెప్పాను కదా, ఒక మన హీరో ఉన్నాడు బైబిల్లో అని చెప్పేసి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత బాగా వాడాడంటే దేవుని యొక్క వాక్యాన్ని. సాతాను ఏం చేసింది? చాలా ట్రాప్ చేయడానికి ట్రై చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే ఆహారంగా చూడండి, ఆ విషయంలో ఆయన ఎదుర్కొన్న విధానం, ఖడ్గంగా చూడండి, లంగర్గా చూడండి, అన్ని రకాలు అక్కడ చూస్తాం. ఆ రిజెంబ్లెన్స్ అక్కడ చూస్తాం. ఆ సందర్భంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనంలోమా. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. 40 పగలు రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అరణ్య ప్రదేశానికి కొనుక్కోబడినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. సో సాతాను ఏం చేస్తా ఉన్నాడు? ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెల ఉన్నట్లు ఆజ్ఞాపించుమనేను. చూసారా, ఒక సవాల్. మనం ఎన్ని ఎదుర్కొంటామో ఇలాంటివి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో కొంతమంది ఉన్మాద భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ భక్తి అంటే పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది బాడీలో ఆ భక్తి. సో ఆ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే, అలాంటి వాడి దగ్గరికి చెప్తున్నా నేను, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే చెప్తున్నా ఆ కరెంటు వైర్ పట్టుకో అంటే పట్టుకుంటారా లేదా? అంత ఇంకా ఈ మధ్యకాలంలో ఎమోషన్ ఎక్కువైపోయింది జనాలకి కదా. సో కాబట్టి నిజంగా అలా పట్టుకుంటే ఏమైపోతాడు? మనిషి పోతాడు. అది ఎలా లాజిక్ కరెక్ట్? దేవుడు కాపాడాలి కదా. ఏంటి అక్కడ ఛాలెంజ్ చేసింది ఒక అన్యుడు, నువ్వు నిజంగా క్రైస్తవుడే పట్టుకో అన్నాడు. మరి కాపాడాలి కదా దేవుడు. ఎందుకు కాపాడు? సాతాను అదే అడుగుతున్నాడు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుని అయితే నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పేసి కదా. చూస్తామా? దానికి ప్రభు చెప్పిన సమాధానం ఏమిటి? ఆయన వాక్యంలో ఉన్న మాటే చెప్పాడు, బయటికి వెళ్ళాల. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట ఎక్కడుందనేది చూపిస్తున్నా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూసారు, అక్కడ 4వ వచనంలో ప్రభు చెప్పిన సమాధానం ఏమిటి? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి పోచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాయబడింది. అంటే ప్రభువు సాతాను చెప్పిన మాటకి టిట్ ఫర్ టాట్ అన్నట్లు దేంతో సమాధానం చెప్పాడు? ఆయన దేవుని వాక్యముతో సమాధానం చెప్పాడు. అంటే వాక్యం మైండ్లో ఉంటే అలా మనం రివర్ట్ ఇవ్వగలం, శత్రువుని అలా జయించగలం. ఇప్పుడు సాతాను మాటకు లొంగుంటే, ఇప్పుడు మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పామో, ఆహారం ఫుల్గా ప్రభు దగ్గర ఉంది కాబట్టి వాక్య సంబంధమైన ఆహారము ఆరోగ్యంగా అనారోగ్యాన్ని తిరగొట్టాడు. కత్తి ఎలా వాడాలో తెలుసు కాబట్టి కత్తి చేత శత్రువుని జయించాడు. మీరు ఏం తీసుకున్నా కూడా మన ఎగ్జాంపుల్స్లో. సో కాబట్టి వాక్యం అనేది ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, సాతాను జయించడానికి ఉపయోగపడింది. సాతాను ట్రిక్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడమ్మా? 40 డేస్ ఉపవాసం ఉన్నాడు. 40 డేస్ ఉపవాసం ఉంటే మనోళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారు కదా. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఆకలి వేసేసి ఏం చేస్తారు? మొత్తం మ్యాక్సిమం అంతా 3 పూట్లది ఒకేసారి కూడా లాగిచ్చేస్తారు. మరి 40 డేస్ ఉపవాసం ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆలోచించండి. ఆకలి అంటే మనకు తెలుసు, ఒక్క పూట ఆకలి అంటే మనకు తెలుసు. 40 రోజుల ఆకలి ఎలా ఉంటుంది?
ఆ స్టేజ్లో ఉన్న ప్రభువుని సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? రాళ్ళను రొట్టెలుగా. కారణం ఏంటి? ఆకలిగా ఉంటుంది కాబట్టి. ఏంటంటే మన బలహీనత ఏదో అక్కడ టచ్ చేస్తాడు. ఇది గమనించాలి. మనం ఎక్కడ బలహీనంగా ఉంటామో అక్కడ టచ్ చేస్తాడు అనమాట. అంటే ఆడు ఊహించాడు, వాళ్ళు అనుకున్నాడు బాగా ఆకలిగా ఉంది కదా చేసేసుకొని తినేస్తాడులే అని చెప్పేసి. కానీ ప్రభువు దేవుని మాట మీరలేదు. అలాగే చూడండి తర్వాత మత్తయి సువార్త 4:5-6 వచనాలమ్మా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూసారా, ఇంతకుముందు చదివిన వాక్యంలో సాతాను దేవుని వాక్యం వాళ్ళ. ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? అని రాయబడి ఉంది. అంటే సాతాను నోట ఎవరి మాట వస్తూ ఉంది? దేవుని మాట వస్తూ ఉంది. ఎవరన్నా అంటే ఇప్పుడు ఆలోచించండి. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్పా, ఇప్పుడు ఆలోచిద్దాం. రాయబడి ఉందబ్బా, నీ బైబిల్లో ఉంది కదా, దూకితే కనుక దేవదూతలు ఎత్తి పట్టుకుంటే రాయబడింది కదా, దూకు చూస్తామంటే దూకరా? ఇప్పుడున్న మూఢభక్తులు దూకితే ఏమవుతారు? పోతారు కదా. కానీ ఎందుకు అలా రాయబడి ఉంది? ఎందుకు మరి ప్రభువు దూకలేదు? సాతాను ఛాలెంజ్ చేశాడు. ఏ ఛాలెంజ్? అది నోటి మాట కాదు, రాయబడి ఉంది అంటున్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారు, రాయబడి ఉంది కదా. మరి సాతాను చెప్పిందంటే తప్పేముంది? కరెక్టే. కానీ అక్కడ సాతాను ఏం చేశాడు? హాఫే వాడాడు, సగం మాత్రమే వాడాడు. అది రాయబడింది నిజమే, కానీ ఎవరికి అప్లై అవుతుంది? ఆ పై వచనాలమ్మా, 9-10 వచనంలో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు. ఆ పైన యెహోవాను ఆశ్రయముగా చేసుకున్న వాళ్ళకి జరిగే విషయం అది. యెహోవాను ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను మాట విని దూకి ఉంటే ఎవరి మాట విన్నాడు? ఆయన సాతాను మాట విన్నాడు. అప్పుడు యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నట్లే. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభువు దూకినా ఎవరు దూకినా చచ్చిపోవాల్సిందే. అక్కడ విన్నది సాతాను మాట కాబట్టి. అదే నిజంగా యెహోవా తండ్రి మనకి చెబితే ఖచ్చితంగా దూకినా ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పాడు, అది వేరే విషయం, రైట్? కాబట్టి ఈ లాజిక్ మిస్ అయిపోయారు. అంటే చాలామంది ఇక్కడే మిస్ అవుతారు. కేవలం హాఫ్ మాత్రమే చూసి, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సగ జ్ఞానం అనేది చాలా డేంజర్. ఇలాగే ఉంటుంది అనమాట. ఈ విషయం మనం ఎవరికైనా చూపించి, ఇప్పుడున్న ఎమోషనల్ భక్తిపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపించి, చూడబ్బా నీ బైబిల్లో రాయబడి ఉంది, దూకు మరి చూద్దాము కాపాడతాడేమో అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? దూకేస్తారు. కానీ పోతారు. ఎందుకు పోతారు? వాళ్ళు విన్నది యెహోవా మాట కాదు, పక్కన ఎవడో ప్రేరేపిస్తే ఆడి మాట విన్నారు. అప్పుడు యెహోవా అనే క్వశ్చన్ అక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది. సో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఇస్తూ కూడా ఎలా వాడాలి? ఖడ్గం ఉంది, సాతాను కూడా వాడాడు. మరి ఇప్పుడు దేవుని వాక్యం వాడటమే ఖడ్గం తిప్పటం అయితే, ప్లీజ్ ఇది ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం వాడటమే ఖడ్గం తిప్పడం అయితే సాతాను కూడా వాడాడు కదా. అని రాయబడి ఉంది అంటే సాతాను కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఖడ్గం తిప్పుతున్నాడు కదా. దాన్ని ఎదుర్కోవాలి అంటే సరైన రీతిలో ఎలా ఖడ్గం తిప్పాలి? సరైన ఆహారం ఏంటి? సరిగా శుభ్రపరచుకోవటం అంటే ఏంటి? అగ్నిలో మనం కాలటం అంటే ఏంటి? రాయిగా మనం మరల్చబడటం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా, పాలు, బలమైన ఆహారం, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. సో స్టార్టింగ్ జర్నీ పాలతో స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? బలమైన ఆహారం దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఆ స్థితిలోనికి మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ముగించుకోవాలి.